లక్ష్మీదేవిని మనం ఎప్పుడు పద్మం అంటే తామర పువ్వు పైన చూస్తాం గదా! ఆమెను పద్మవాసిని లేదా కమలాలయ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఈ దివ్యమైన నివాసం వెనుక పురాణాల్లో చెప్పిన అద్భుతమైన తాత్విక రహస్యం ఉంది. పద్మం యొక్క గొప్పదనం ఏంటంటే, అది బురదలో పుట్టిన బురద మరక అంటకుండా నిర్మలంగా ఉంటుంది. లక్ష్మీదేవి దీనిపై నివసించడం ద్వారా మనకు ఒక సందేశం ఇస్తుంది. అదేంటంటే, మన సంపదల్లో జీవించిన దానికి దాసోహం కాకుండా బురదలో ఉన్న పద్మంలాగా స్వచ్ఛంగా నిర్లిప్తంగా ఉండాలని. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఉద్భవించింది. ఆమె సముద్రం నుండి వచ్చినప్పుడు చేతిలో పద్మాన్ని ధరించి ఉంటుంది. బ్రహ్మదేవుడు కూడా పద్మం నుండే వచ్చాడు. అందుకే పద్మం అనేది సృష్టికి విశ్వ సంపదకు చిహ్నం. లక్ష్మీదేవి పద్మంపై నివాసం ఉండటం ద్వారా ఆరోగ్యం, ధాన్యం, జ్ఞానం వంటి అన్ని రకాల ధర్మబద్ధమైన సంపదకు అధిదేవత అని స్పష్టం చేస్తుంది. స్వచ్ఛత మరియు నిర్లిప్తత అనే గొప్ప విలువలను అనుసరించినప్పుడే నిజమైన మరియు శాశ్వతమైన సంపద మన జీవితంలోకి వస్తుందని ఆమె ఈ రూపంలో మనకు బోధిస్తుంది. సో, ఈ ముఖ్యమైన విషయాన్ని అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలానే వీడియోని లైక్ కొట్టి కామెంట్స్‌లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.